నేను కలర్లు విల్లర్లు ఏమి యూస్ చేయనండి, నాకు అలవాటు లేదు బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే నా హెయిర్కి ఇంకా ఇప్పటివరకు నేను డార్క్ కలర్ కాదు, జస్ట్ కండిషనింగ్ లాగా యూస్ చేస్తాను. సో నూపూర్ది హెన్నా ఒకటి, హిమాలయ హెన్నా నేను 2 తెప్పించాను అనమాట. నాకు హిమాలయ హెన్నాలో ఏంటంటే అసలు మీకు కలర్ వద్దు, జస్ట్ కండిషనింగ్ సాఫ్ట్నింగ్ కావాలంటే యూ కెన్ యూస్ హిమాలయ హెన్నా. ఎందుకంటే ఇందులో అసలు కలర్ అనేదే రాదు, మీరు బీట్రూట్ జ్యూస్ వేసినా ఏది వేసినా కూడా. అంటే చాలా లైట్ కండిషనింగ్ సాఫ్ట్నింగ్ కావాలంటే యూ కెన్ యూస్ దిస్. అండ్ ఇది వచ్చేసి నూపూర్ హెన్నా. ఒకవేళ మీకు కలర్ కావాలి, కొంచెం ఆరెంజ్, కొంచెం బల్గెండరీ కలర్ కావాలి, కొంచెం హెన్నా లుక్ రావాలంటే యూ కెన్ యూస్ దిస్. ఇదేంటంటే 1 kg ప్యాకెట్ తీసుకోవడం అదేంటంటే మనకు క్వాంటిటీ అర్థం కాదు కాబట్టి ఇలా కొంచెం రీజనబుల్గా ఉంది. నేను 3 ప్యాకెట్స్ది కాంబో 199లో తెప్పించుకున్నాను. సో ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి మనకి 150 grams వచ్చింది. సో అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కరెక్ట్ ప్రైజే అనమాట. సో 199లో మనకి 3 ప్యాకెట్స్ ఆఫ్ ఇది వచ్చింది. ఒకటి యూస్ చేశాను ఆల్రెడీ. ఇందులో కూడా అలాగే థింగ్ అరౌండ్ 199 ఇది ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇందులో కూడా నాకు 3 ప్యాకెట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి యూస్ చేశా కాబట్టి నాకు తెలిసింది. సో మీకు కూడా ఇంట్లో హెన్నా యూస్ చేయాలంటే కొన్ని ఉన్నాయి బ్రాండ్స్ ఏంటంటే చాలా రెడ్డిష్, అందులో ఎలాగైనా హెయిర్ డై అనేది కలుపుతారు. ఇది కొంచెం నూపూర్ది కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. ఇంకోటి కొంతమంది ఏంటంటే ఇండిగో అని అలా పౌడర్స్ అంటున్నారు కదా, వాటి వల్ల అందులో హెయిర్ డై అనే కాంపోనెంట్ డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి సేఫ్ కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ న్యాచురల్, మీరు అనూజ్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే నూపూర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఒక పాత కంపెనీ పాకిజా అని వచ్చేది అదైనా మీరు యూస్ చేయొచ్చు. ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, కావాలంటే బై చేసుకోండి.